వెల్కమ్ టు ఎన్టీవీ. డైరెక్టర్గా అలాగే సహనటుడిగా అలాగే లీడ్ రోల్ని పోషిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఉన్న అడవి శేషు ఈరోజు మనతో పాటు కాఫీస్ అండ్ మూవీస్లో ఉన్నారు. సో ఈ టైంని ఎలా స్పెండ్ చేస్తున్నారో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ శేషు, హౌ ఆర్ యూ? నమస్తే, బాగున్నారా? బాగున్నాను. ఓకే, సో ఏం చేస్తూ ఉన్నారు? క్షణం అయిపోయింది, క్షణం తీరిక లేకుండా క్షణాన్ని సక్సెస్ చేసేసుకున్నారు. మరీ దారుణం ఇది. అంటే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి, రిలీజ్ అయిన రెండో రోజు నుంచే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీడియా ఫ్యామిలీ అందరూ కూడా వాట్ నెక్స్ట్, నిన్నే కదా రిలీజ్ అయింది టైప్లో ఉన్నాను నేను. అంటే నేను మేబీ అంత జనాలు కోరుకున్నంత ఫాస్ట్గా చేయలేనేమో, కానీ చేస్తే జాగ్రత్తగా బాగా చేయాలని ఉద్దేశం. సో మొత్తానికి ఇప్పుడు వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చా, లేదంటే ఇంకొక మూవీ సెట్స్ పైన ఉందని చెప్పేసి తెలిసింది, అదేంటి దాని? గోయింగ్ టు సెట్స్ అండి. ఇంకా 2 ఫిల్మ్స్, 2 స్క్రిప్ట్ స్టేజెస్ అండ్ ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాయి. ఒకటి అభిషేక్ పిక్చర్స్ అంటే 2 ఫిల్మ్ డీల్స్ అని చేశాను. సో అందులో ఫస్ట్ ఫిల్మ్ ఓకే త్వరలో ఇంకొక 1-2 నెలల్లో ఇట్ విల్ గో టు షూట్. ఒకటి మా అన్నయ్యతో సినిమా. 6 సంవత్సరాల నుంచి అసలు ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి అడుగుతున్నా, నేను ఒకసారి డైరెక్ట్ చేయంటే ఇప్పటికి ఫైనల్గా ఒప్పుకున్నాను అనమాట. సో అది కూడా స్క్రిప్ట్ వర్క్ నడుస్తాం. ఓకే, అన్నయ్య డైరెక్ట్ చేసింది ఒక మూవీ అనుకుంటాను కదా? 3 మూవీస్. వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కేరింత. ఓకే, సో ఎందుకంత అటాచ్మెంట్ అన్నయ్య తోటి వర్క్ చేయాలన్నా ఇది ఏంటి అసలు? అంటే యాక్చువల్లీ మా ఇద్దరి జర్నీ డిఫరెంట్గా స్టార్ట్ అయింది. అన్నయ్య పెద్దనాన్న కొడుకు అనమాట, కజిన్. అన్నయ్య కాకినాడ, వైజాగ్ ఆ అట్మాస్ఫియర్లో పెరిగి ఇండస్ట్రియల్ ట్రయల్స్ శేఖర్ కమ్ల గారి ద్వారా, నేను యూఎస్లో పెరిగి సొంతంగా డబ్బులు సేవ్ చేసుకొని ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని ఫ్రెండ్స్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకొని వచ్చి నేను. సో వెరీ 2 డిఫరెంట్ పార్ట్స్ అనమాట. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత క్లోజ్ అయ్యాను యాక్చువల్గా. అంతవరకు పెళ్ళిలో కలిసినప్పుడు హలో టైపు. అంటే నేను ఇక్కడ పెరగలేదు కదా, సో ఫార్మల్గా ఉండేది కజిన్స్ అందరితో రిలేషన్. నెక్స్ట్ మూవీ ఏంటి ఇద్దరి మధ్య? అడవి సాయి గారు అండ్ అడవి శేషు గారు ఇద్దరు కలిసి ఏ స్టోరీని ఎంచుకొని ఒక మూవీని? అదొక ఫిల్మ్. అండ్ ఇంకోటి దర్స్ అన్ యాక్షన్ డ్రామా దట్ ఐఎమ్ రైటింగ్, అభిషేక్ పిక్చర్స్. నా స్టోరీ, ఇద్దరు డైరెక్టర్స్ సినిమాకి, డైరెక్టర్ డ్యూఓ అనమాట. వాళ్ళు స్క్రీన్ ప్లే రాస్తున్నారు అండ్ వాళ్ళు డైరెక్ట్. సో నేను అందులో లీడ్ రోల్. ఓకే, ఏది బాగా ఇంట్రెస్ట్? ఒక హీరోగా జర్నీని స్టార్ట్ చేశారు, అలాగే డైరెక్ట్ చేశారు కర్మ మూవీకి. సో ఒక డైరెక్టర్గా ఉండడం ఇష్టమా, లేదంటే హీరోగా మీ లీడ్ రోల్ని ప్లే చేయడం? ఐఎమ్ యాక్టర్ అండి. అండ్ ఐ ఫైండ్ అన్ఫార్చునేట్లీ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్లో హీరోకి ప్రాపర్ రోల్ ఒక ఆర్క్ ఉంటుంది, మిగిలిన క్యారెక్టర్స్ ఉండదు. ఎస్పెషలీ నెగిటివ్ రోల్స్కి, సపోర్టింగ్ రోల్స్కి ఆ ఆర్క్ ఉండదు. ఉండుంటే మాత్రం యూ వుడ్ సీ సమ్ బిగ్ నేమ్ యాక్టర్స్. ఇప్పుడు హాలీవుడ్ ఏంటంటే కొంతమంది బిగ్ నేమ్ యాక్టర్స్ వచ్చి ఒక చిన్న 10-minute రోల్ చేస్తారు. వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ లియోనార్డో డికాప్రియో సినిమాలో మాథ్యూ మకానహే వచ్చి ఒక 5-minute రోల్ చేశారు. ఇది కుదరదు మనకి ఇక్కడ. లక్కీగా నాకు పంజా అండ్ బాహుబలిలో విలనస్ రోల్ అయినా మంచి ఆర్క్స్ ఉన్న రోల్స్ దొరికాయి. బట్ ప్రస్తుతానికి లీడ్ ఆఫర్స్ చాలా వస్తున్నాయి. ఐ థింక్ ఒక రన్ రాజరన్ తర్వాత నుంచి అన్ని లీడ్ ఆఫర్సే వచ్చాయి. కెరియర్ ఎలా ఉంది ఇప్పుడు? మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక హోప్ ఉంది కెరియర్ మీద, బాగా రన్ అవుతుంది. నేను ఎప్పుడు అంటే మేబీ బండధైర్యం ఏమో తెలీదు, కానీ ఎవరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా మనం సినిమాలు చేసుకుంటారా కదా అని ఫీలింగ్. అండ్ బై గాడ్స్ గ్రేస్ నాన్నగారు మా చిన్నప్పుడే మమ్మల్ని యూఎస్ తీసుకెళ్ళిపోవడం వలన కేస్ సినారియో ప్యాకప్ బ్యాక్ టు యూఎస్ అనుకున్నా. సో పెద్ద భయాలేం లేవు, మనసుకు నచ్చింది మాత్రం చేయాలని ఫిక్స్. ఓకే, అంటే రీజన్ ఏంటి? యూఎస్లో ఒకసారి వన్స్ ఆ లైఫ్ని లీడ్ చేశాక ఎవరు కూడా ఇక్కడికి తిరిగి వచ్చి సెటిల్ అవ్వాలని చెప్పేసి అనుకోరు. ఏ కార్నర్ నుంచి మీకు ఇంట్రెస్ట్ చూపించి? ఫిల్మ్ లేకపోతే ఇండియాకి వచ్చి ఉండేవాడు ఫిల్మ్. అండ్ ఇప్పుడు ఇక్కడ అందరు ఫ్రెండ్స్తో, అన్నయ్యతో అన్నీ వచ్చిన అనుబంధాలు అవి ఇప్పుడు అయ్యాయి. సో ఇప్పుడు హోమ్ అనొచ్చు, కానీ ఒక యాజ్ రీసెంట్లీ యాజ్ 1.5 year క్రితం దాకా కూడా నన్ను ఈజ్ ఇండియా హోమ్ అంటే మేబీ నాట్ అనేవాడు. ఇప్పుడు ఏంటి పేరెంట్స్ అంతా హ్యాపీనా మీ మూవీస్ చూసి కావచ్చు, మీ సెటిల్మెంట్ చూసి కావచ్చు? వాళ్ళకి ఆ పర్సనల్ ఫీలింగ్ చాలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మగారు ఇప్పటిదాకా
షీఈ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజమౌళి గారు, కానీ ఇప్పటిదాకా బాహుబలి చూడలేదు. ఓ బికాజ్ అందులో నేను చనిపోవడం షీ కాంట్ సీ అనమాట. బట్ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. ఆ ఒక్క ఫిల్మ్ తప్ప నా ఫిల్మ్స్ అన్నీ చూశారు. సో అంటే ఎలా ఫీల్ అవుతున్నారు శేషు? ఒక లీడ్ రోల్ వచ్చింది, అది ఒక డైరెక్టర్గా వర్క్ చేశారు, మీకు తెలుసు ఒక డైరెక్షన్ ఎంత కష్టం అని చెప్పేసి. అంటే ఆ బాహుబలి చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఒక పెద్ద డైరెక్టర్తో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అండి. నేను బాహుబలి రీషూట్స్, మెయిన్ షూట్ కాదు, నా రీషూట్స్, క్షణం షూటింగ్ రెండు ఒకటేసారి, క్షణం షూటింగ్ స్టార్ట్ అవ్వటం రెండు ఒకటేసారి, బాహుబలి ఫినిష్ ఓకే ఒకటేసారి ఇది అయ్యాయి అనమాట. అండ్ ఎలా ఉండేదంటే బాహుబలి ఈజ్ అ 200 crore ఫిల్మ్, క్షణం ఈజ్ అ 1 crore ఫిల్మ్. ఒకే వారంలో ఒక సెట్ మీద, బాహుబలి సెట్ మీద ఒక మేకప్ ఆర్టిస్ట్, నా పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్, పర్సనల్ హెయిర్ డ్రెస్సర్, పర్సనల్ అసిస్టెంట్, నా సొంత క్యారవాన్ ఉండేది. అది మండే వెన్స్డే అనుకోండి. ఫ్రైడే క్షణం సెట్ మీదకి వచ్చేసరికి చెట్టు కింద గొడుగు పుట్టుకొని చూడండి, బికాస్ ఆఫ్ బడ్జెట్. సో ఎక్కడైనా బాహుబలి చేయడం వల్ల మన ఈగో పెరిగిందా, క్షణం వచ్చి డామని పడేసేదా ఈగోని. సో క్లియర్ ఉందా. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్, రెండు ఒకటే వారంలో చేయడం. ఇట్ వాస్ నైస్. సో బాగా అప్పుడే నేర్చుకున్నారనమాట. ఒకసారి మూవీ అంటే ఒక జాయింట్ వీల్ లాంటిది, రోలర్ కోస్టర్ లాంటిది. సో ఇది ఎప్పుడైనా పైన ఉంచొచ్చు, కింద పడేయచ్చు. టేక్ ఇట్ ఆల్ విత్ ద పించ్ ఆఫ్ సాల్ట్, రైట్. నాకు బాహుబలి చాలా హెల్ప్ అయింది కెరీర్కి. బట్ క్షణం ఒక రేంజ్కి తీసుకెళ్ళింది. ఆ రోజు మనం ఆ ఎండలో నించొని గొడుగు కింద చెట్టు కింద నుంచి ఉన్నప్పుడు మనకు ఆ ఫీలింగ్ వస్తుందా, రాదు. బట్ టుడే అదే తీసుకెళ్ళింది, అది సినిమా, అదే మాయ. సో సినిమా తీసుకెళ్ళిపోయినా కదా. ఏంటి క్షణంకి మూవీ తీయడానికి 1 crore అవుతే మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్కి దానికి మాత్రమే 1 crore అయిందని చెప్పేసి విన్నాం. అది నిజమేనా? క్షణం ఫస్ట్ కాపీ అంటే సినిమా మొత్తం ఫినిష్ ఇంక్లూడింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వాజ్ 1 crore 8 lakhs. ఓకే. అది కాకుండా సినిమాని ప్రమోట్ చేయడానికి 1.7 crores పెట్టారు పీవీపీ గారు. ఆయన నమ్మారు డే 1 నుంచి. సో టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ ఇంచుమించుగా 3 crores. మార్నింగే ఒక టీతో స్టార్ట్ అవుతుందా మీ డే? మొత్తం ఎలా ఉంటుంది, ఏం చేస్తారు? ఐ మీన్ ఈ మధ్యన బాగా డిఫరెంట్గా స్టార్ట్ అయింది. నేను క్షణం రిలీజ్ అయిపోయిన తర్వాత, మార్కెటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక 6 weeks యూఎస్లో ఉన్నాను పేరెంట్స్తో. ఎందుకంటే ఒక 1.5 year ఎక్కడికి కదలటం లేదు, ఎక్కడికి వెళ్ళినా షూటింగ్కి అని చెప్పి ఒకసారి ఓ చాప్టర్ అక్కడ 6 weeks ఉండొచ్చాను. రాగానే వచ్చినప్పటి నుంచి నెరేషన్ వింటాలు, లేదా రైటింగ్ చేయటాలు, ప్రెప్కి వెళ్ళటాలు, జిమ్కి వెళ్ళటాలు, అంటే కంటిన్యూస్ వర్క్ 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 మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా. అలానే ఉండాలి. ఏంటంటే యూనో దేవుడు ఇస్తే ఇలానే ఇస్తారు. సో వెరీ వర్క్ ఓరియంటెడ్ అట్ ద మూమెంట్. నాకు అసలు టైం దొరకట్లా. ఐ లవ్ వాచింగ్ ఫిల్మ్స్ అనమాట. సో ఏ కాస్త టైం దొరికినా కూడా అర్జెంట్గా ఎక్కడో లేట్ నైట్ షోకి థియేటర్కి పరిగెట్టేసి ఐ వాచ్. ఇంకొక విషయం కూడా ఉన్నాము, ఈ మధ్యనే లైఫ్ పార్ట్నర్ని కూడా చూస్ చేసుకున్నారు. నిజమేనా? ఎవరు ఆ అమ్మాయి? లక్కీ గర్ల్? పర్సనలే. ఓకే. బట్ యా ఇట్స్ రిలేషన్షిప్. బట్ నేను ఫస్ట్ కెరీర్ మీద దృష్టి పెడుతున్నాను. తప్పదు. రేపు ఎవరైనా ఏంట్రా ఎంపీకేరా అంటే మనకు కూడా వాల్యూ ఉండాలి కదా. సో యూనో ఓ దొంగాట వచ్చింది, ఓ క్షణం వచ్చింది, బాహుబలి చేసాం. ఓకే, ఇంకా 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 మన క్రెడిబిలిటీ ఆడియన్స్తో పెంచుకోవాలి. హోప్ఫుల్లీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ లైక్ రాజమౌళి గారు లేదా హిందీలో ఎప్పుడైనా దే షుడ్ ట్రస్ట్ మీ విత్ బిగ్గర్ రోల్స్ అండ్ బిగ్గర్ స్క్రిప్ట్స్. అదే ఆశ. సో వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం మీకున్న పర్సనాలిటీకు ఇటు బాలీవుడ్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయని చెప్పేసి విన్నాం, అది నిజమేనా? ఎస్ అండి. మన క్షణం అయిపోయిన తర్వాత ఫ్యూ ఆఫర్స్ వచ్చాయి. నాకు స్క్రిప్ట్స్ నచ్చలా. నేను 2013లో కిస్ అని ఒక డిజాస్టర్ ఫెయిల్యూర్ సినిమా చేశాను. సినిమా పాటలు బాగా సక్సెస్ అయ్యాయి కానీ సినిమా హిట్ అవ్వాలి. సో ఇట్ వాజ్ మై ఓన్ ప్రొడక్షన్. నేను అన్నయ్య కలిసి చేసాం. మార్నింగ్ షోకి మ్యాట్నీ షోకి మధ్యలో 2 crores ఎగిరిపోయాను. ఓకే. సినిమాకి ఆ డబ్బులు రావని ఫిక్స్ అయ్యాం. సో ఇంక లాస్ట్ 1 lakh ఒక ప్రమోషన్ కోసం అని ఏదో చేతిలో ఉంది. అది సినిమా మీద పెట్టే బదులు నేను వెళ్ళి ఒక డీలర్షిప్కి వెళ్ళి కార్కి అడ్వాన్స్ పెట్టాను. అడ్వాన్స్ పెట్టి ఐఎమ్ గోయింగ్ టు బై అ కార్. వచ్చే నెల ఈఎంఐ కూడా ఎలా కడతామో తెలీదు అని ఒక స్టేజ్లో కట్టేశాను. అండ్ ఐ టుక్ ద కార్ అండ్ ఐ సెడ్, యు నో వాట్, దిస్ ఇస్ అ న్యూ చాప్టర్. ఇంక నుంచి నేను నమ్మింది మాత్రమే చేస్తాను.
ఇన్వెస్టర్స్ వలన ఇంకెవరి వలన వచ్చిన ప్రెషర్స్ వలన మనం నమ్మిందే చేయాలి. సో అప్పటి నుంచి నేను సైన్ చేసిన ఫిల్మ్స్ రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, దొంగాట, బాహుబలి, క్షణం, ప్రతి సినిమాకి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. ప్రతి సినిమా కూడా ప్రాఫిట్స్ చేసుకుంది. సో అంటే నా వల్ల బాహుబలి ఏం సక్సెస్ కాదు, దట్ ఈస్ ఐఎమ్ హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ ఐఎమ్ జస్ట్ ఎక్కడో మనసుని నమ్ముకోవడం కరెక్టర్ అనే ఫీలింగ్ వచ్చింది. ఓకే. అండ్ తెలిసిపోతుంది, అంటే జనాలు నన్ను చూస్తున్న విధం, నాతో మాట్లాడుతున్న విధంలో కూడా క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇతను గేమ్స్ ఆడరా బై, మాట్లాడి ఉన్నదన్నట్టు చెప్తాడు, నచ్చితే నచ్చిందని చెప్తాడు, నచ్చకపోతే నచ్చదని చెప్తాడు. సినిమా స్క్రిప్ట్లు వినేటప్పుడు కూడా, నెరేషన్ వినేటప్పుడు కూడా నా బిల్డప్లు, నా కామెడీలు నాకు చెప్పొద్దు, కథలా చెప్పండి. ఆడియన్స్ ఏం చూస్తారో అదే కావాలి నాకు. నేను ఎంత తోపు అనే ఫీలింగ్ నాకు వద్దు, కథ. మీరు ఒక స్టోరీ రైటర్, స్క్రీన్ ప్లే మీకు తెలుసు, ఒక హీరో. స్టోరీని యాక్సెప్ట్ చేసేటప్పుడు ఎలా చూస్తారు, ఏం చూస్తారు? ఇప్పుడు చెప్పినట్టుగానండి, కథ కనెక్ట్ అవ్వాలి. నేను హారర్ సినిమాలు చూడను, చెయ్యను. అదొక్కటి తప్ప ఏ జానర్ అయినా నేను రెడీ. ఎందుకంటే హారర్ అంటే చాలా భయం. సో అది కరెక్టో కాదు నాకు అర్థం కాదు. ఇంకోటి చిన్న స్వార్థం ఏంటంటే, హారర్ సినిమాల్లో హీరోకి ఎప్పుడు పేరు రాదు, హీరోయిన్కి వస్తుంది. అది పసిగట్టారు కాబట్టి మీరు ఆ జానర్కి కొంచెం దూరంగా ఉంటారు. కానీ ఆ ఒక్క జానర్ తప్ప అన్ని జానర్స్లో కూడా ఐఎమ్ రెడీ టు డూ, రెడీ టు వాచ్. సో నేను వాళ్ళ కథ చెప్పేటప్పుడు మామూలుగా మనం ఒక స్టోరీ బుక్ ఎలా చదువుతాం, లేదా ఒక నావెల్ ఎలా చదువుతాం, లేదా ఒక సినిమా ఎలా చూస్తాం, మామూలుగా వెళ్ళి చూస్తాం అంతే కదా, పాప్కార్న్ తింటూ అసలు ఏంటి అని చూస్తాం, నచ్చితే చేసేస్తాం, దట్స్ ఇట్, ఇంకేమీ. ఓకే. అండ్ హీరోయిన్స్ విషయానికి వస్తే నార్మల్గా మీరు చూస్ చేస్తారా, లేదంటే వాళ్ళు సజెస్ట్ చేసిన వాళ్ళని మీరు చూస్తారా, ఎలా? ఇట్స్ ఎంటైర్లీ ద ప్రొడ్యూసర్స్ కాల్ అండి. ఓకే. నాకు పెద్దగా ఏం పట్టించుకోరు అన్నట్టు, అంటే ఇంట్రెస్ట్, అది నా జాబ్ కాదు. నేను ఏ రోజైతే ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నానో అది నా జాబ్ అవుతుంది. నేను యాక్టర్గా ఉన్నప్పుడు నాకు సంబంధం లేదు. సో ఎవర్ దే కాస్ట్ ప్రొఫెషనల్గా. మరీ ఆ అమ్మాయికి నాకు పడట్లేదు అంటే, సార్ నాకు పడట్లేదు ఏం చేయమంటారని అడుగుతాను. కానీ లక్కీగా ఇప్పటిదాకా లైన్ జరగలేదు. బట్ అసలు నాకు అందులో జోక్యం చేసుకున్నాను. బెస్ట్ బుడ్డీస్ అంటే ఎవరు ఇండస్ట్రీలో మీకు? ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే ఆర్కమీడియా అండి మొత్తం. శోభు గారు, ప్రసాద్ గారు. నా బిగ్ బ్రేక్ పంజా ఇచ్చారు నాకు, మరో బిగ్ బ్రేక్ బాహుబలి ఇచ్చారు. సో నాకు పర్సనల్గా ఎక్కడో వాళ్ళంటే నాకు వచ్చిన ఎమోషన్ ఉంది. నెక్స్ట్ లక్ష్మి, తనతో దొంగాట చేశాను. షీ వాజ్ ఆల్సో ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. సినిమా తెలియకుండా ఒక బ్రీజ్ లాగా గడిచిపోయింది. టీవీపీ, వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్ యాజ్ వెల్. బట్ ఫర్ మీ నంబర్ 1 ఈజ్ ఆర్కమీడియా. అడవిశేషు అంటే ఒక క్లాసీ లుక్. ఈ అబ్బాయి సుట్టు బుట్టు వేసుకొని చాలా కూల్గా కామ్ గోయింగ్ అబ్బాయి లాగా ఉండి యాక్ట్ చేస్తారు. నాట్ రియల్లీ. అంటే ఇప్పుడు మన సాయిఫ్ అలీ ఖాన్ ఓంకార అనే సినిమా చేశాడు. అందులో లంగడా త్యాగి బిహారీ యాసతో హిందీ మాట్లాడాడు. సాయిఫ్ అలీ ఖాన్ అసలు బిహారీ రాదు, కానీ బాగా మాసి నాటుగా చేశాడు. సూపర్ రోల్. అలాంటి రోల్ వస్తే చేస్తాను. అంటే బేసిక్గా ఏంటంటే, రే నేను తోపురా అని చూపించే బిల్డప్ నాకు ఎక్కదు నా విషయం. నన్ను యూనో ఐ డోంట్ లుక్ ఎట్ మై సెల్ఫ్ యాజ్ పవన్ కళ్యాణ్ ఆర్ మహేష్ బాబు. వాళ్ళు అలా చేస్తే నేను చూస్తాను, నేను అలా చేస్తే నేను అలా చూడను. సో నేనేం చేస్తానంటే, నాకు మంచి స్టోరీ, మంచి రోల్, అది ఊరోడైనా అవనివ్వండి, ఏ యాసైనా మాట్లాడినివ్వండి, ఆడ ఎట్టుంటాడైనా అవనివ్వండి, బాగా నాటైనా సరే, బాగా క్లాస్ అయినా సరే, బాగా మాస్ అయినా సరే, బేసిక్గా జెన్యూన్ ఉండాలి, ఆనెస్ట్ ఉండాలి, అప్పుడు చేస్తాను. మీ లైఫ్ విషయానికి వస్తే ఎలా లీడ్ చేయాలనుకుంటున్నారు? అంటే ఇంక ఇప్పుడు అన్నీ నెక్స్ట్ సెట్స్ మీద ఉన్నాయి, సో బిజీ అంటారా, లేదంటే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాను ఇదంతా కంప్లీట్ అవ్వాలి? అంటే యాక్చువల్గా అండి, నాకు చైల్డ్హుడ్ అప్పటి నుంచి కూడా సినిమా అనే ఫీలింగ్ ఉంది. సో నేను ఎప్పుడు చైల్డ్హుడ్ ఎంజాయ్ చేయలేదనే ఫీలింగ్ ఉంది. చైల్డ్హుడ్ అంటే మరీ చిన్నప్పుడు కాదు, ఒక హై స్కూల్, ఇంటర్, యుఎస్లో ఇంటర్ కూడా హై స్కూల్, కాలేజ్, ఇవి నేను ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే ఆ టైంలో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నామా, యాక్టింగ్ చేస్తున్నామా, ఈ ఫీలింగ్లోనే ఉన్నాను. ఎక్కడో నవ్వడం, హ్యాపీగా ఉండటం మర్చిపోయాననే ఫీలింగ్ ఉంది ఆ టైంలో. ఓకే. ఆ టైంలో ఏంటంటే ఇవన్నీ ఓకే, ఈ వెకేషన్స్ అన్నీ ఓకే, బయటికి వెళ్ళాలని ఓకే, ట్రావెలింగ్ ఇవన్నీ పక్కన పెట్టి సినిమా చెప్పండి, సినిమా గురించి చెప్పండి, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదని ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఇవన్నీ ఇంపార్టెంట్ అని ఫీలింగ్ వస్తుంది. సో అవేంటంటే పర్సనల్గా నరిష్మెంట్ కోసం, మన సోల్ని మనం నర్చర్ చేయాలంటే మనం దానికి సంబంధించి కొన్ని చేయాలి. ట్రావెలింగ్ వల్ల మనకు పర్స్పెక్టివ్ పెరుగుతుంది. మనం ఒకే చోట ఉన్నాం అనుకోండి,
ఏదైనా కానివ్వండి, ఎకనామిక్ ఆర్థిక పరిస్థితులు అవనివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం ఒకే చోట ఉన్నామంటే మన థింకింగ్ లిమిటెడ్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ట్రావెల్ అవుతామో ఇలా కూడా ఆలోచిస్తారా జనం, నాకు పర్స్పెక్టివ్ వెళ్తుంది. సో ఈ లాస్ట్ 5 ఇయర్స్లో నేను ఫ్రాన్స్, యూఎస్లో చాలా ప్లేసెస్, డెన్మార్క్, మాల్డీవ్స్ ఇవన్నీ వెళ్ళాను టు గెయిన్ పర్స్పెక్టివ్. ఓకే. సో యూజువల్గా మీరు ఎలాగో స్టోరీ రైటింగ్ అదంతా కూడా వస్తుంది కాబట్టి మళ్ళీ బ్రాడర్గా ఆ వేలో మీరు థింక్ చేయాలి కాబట్టి ఇది హెల్ప్ అవుతుంది కదా. ఐ ఫీల్ సో అండి. నా క్రియేటివిటీకి చాలా హెల్ప్ అయింది అది. అప్పుడప్పుడు ఉండే భయం ఏంటంటే ఆ ఆలోచన వల్ల మనం ఎక్కువ లిబరల్ అయ్యాం అనుకోండి, మన మెయిన్ ఆడియన్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో కన్జర్వేటివ్, వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. హౌ కెన్ యూ సే దిస్ అంటారు. కానీ నేను బేసిక్గా బాగా లిబరల్ మనిషినండి, నాకు పెద్ద పట్టింపు లేవు. ఎవరు ఎలా ఉన్నా కూడా ఇంకోళ్ళని హర్ట్ చేయకపోతే చాలు, అటువంటి నేను. ఐఎమ్ వెజిటేరియన్, యానిమల్స్ని హర్ట్ చేయకూడదు. ఎందుకలా వెజిటేరియన్ అంటే ఇట్స్ అ చాయిస్ అండి. ఫ్యామిలీ ఎప్పుడు వెజిటేరియనే, బట్ యూఎస్లో పెరుగుతున్నప్పుడు మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ వెజిటేరియన్. నేను పర్టికులర్గా ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు హర్ట్ యానిమల్స్. సో ఆ లిబరల్ జస్ట్ జియోజీన్ ఏదో టైప్ ఫీలింగ్ చాలా ఉంది. పేరెంట్స్తో ఇప్పుడు టైం స్పెండ్ చేయడానికి ఉందా? అంటే మీ కెరియర్ గ్రోత్ని చూసి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? పేరెంట్స్ డే వన్ నుంచి సపోర్ట్ అండి. వాళ్ళ బెంగలు కొంచెం తగ్గాని ఫీలింగ్, కానీ వాళ్ళ బెంగలు ఎప్పుడు పోవండి. మన ఏజ్ బట్టి వాళ్ళ వరీస్ మారుతూ ఉంటాయి. వాట్ నెక్స్ట్ మ్యారేజ్ ఆఫ్టర్ దట్ 2 years ఎప్పుడు అమ్మో పడిపోతాడేమో అని భయం ఉంటుంది. 20 years అప్పుడు ఈ జాబ్ పరిస్థితి అంటే భయం ఉంటుంది. సో ఏదో ఒక టైంకి పేరెంట్ అన్న తర్వాత వాళ్ళకి ఏదో ఒక బెంగ ఉంటుందండి. సో ఐ రియలైజ్ దట్, రీసెంట్గా రియలైజ్ అయ్యాను. అంటే నాన్న క్షణంకు ముందేమో ఈ సినిమా హిట్ అవ్వాలరా, ఇంత మనసుతో చేసి ఇంత కష్టపడి చేసి ఈ సినిమా మాత్రం సక్సెస్ అవ్వాలి. క్షణం రిలీజ్ అయిన 2nd డేకి 3rd డేకి క్షణం సక్సెస్ అయింది, కానీ నెక్స్ట్ సినిమా కూడా సక్సెస్ అవ్వాలరా, టెన్షన్ స్టార్ట్ నాన్నకి. సో ఐ టేక్ ఇట్ విత్ అ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. ఓకే. బెస్ట్ క్వశ్చన్ ఏది ప్రిఫర్ చేస్తారు ఇక్కడ హైదరాబాద్లో మీరు? కుజీన్? ఎస్. ఐవ్ ఆల్వేస్ బిన్ ఇటాలియన్ పర్సన్. ఓకే. మన రానా ఇంటి దగ్గర ఇక్కడ లిటిల్ ఇట్లీ అండ్ సో బోత్ దోస్ రెస్టారెంట్స్ ఐ లవ్ వెరీ మచ్. సో ఆంబియన్స్కి బికాజ్ అక్కడ కూర్చుని మొత్తం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అక్కడ ట్యాంక్ బండ్ దాకా కనిపిస్తుంది మనకి. ఆ లుక్ చిన్న గోవాలో ఉన్న ఆంబియన్స్ వస్తుంది. అండ్ లిటిల్ ఇట్లీ ద ఫుడ్స్ వెరీ గుడ్. ఐఎమ్ వెజిటేరియన్, బట్ ఇటాలియన్లో చాలా వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఐ లైక్ లిటిల్ ఇట్లీ అలాట్. సో ట్రావెలింగ్ స్పాట్స్ వచ్చేసి ఇండియాలో ఏది నచ్చుద్ది? అంటే వెంటనే వెళ్ళిపోవాలి ఇక్కడ ఫ్రెండ్స్ని అని చెప్పేసి అంటే దగ్గరికి వెళ్తారు. నేను ఇండియాలో అంత యాక్చువల్ ట్రావెల్ అవ్వలేదండి. గోవా ఫస్ట్ టైం ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. సో గోవా నాకు ఇప్పుడు నెక్స్ట్ హంపి టార్గెట్ ఉంది. సో నాకు ఇండియాలో అంత తెలియదు యాక్చువల్గా. సో ఐ వాంట్ గో టు హంపి నెక్స్ట్. అది ఈసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్తాను. ఇదే మీరు యూరోప్ అడగని చెప్తా టకటక. ఓకే రైట్. ఫస్ట్ క్రష్? మినీ టీచర్, 5th standard. మినీ టీచర్కి యాపిల్ ఇచ్చేవాడిని. ఏంటంత అట్రాక్టివ్నెస్ తనలో అంటే వెంటనే వెళ్ళి? ఏమో తెలీదు, ఆవిడ ఏం చెప్తే కరెక్ట్ అనిపించేది నాకు. మమ్మల్ని కొట్టేది కాదు, మినీ టీచర్స్ అందరు కొట్టేవాళ్ళు. 5th standard ఇక్కడే చదువుకున్నాను ఇండియాలో. సో పద్ధతిగా ఉండేది. మళ్ళీ మినీ టీచర్కి ఒక స్మాల్ బేబీ ఉండేది ఆ టైంలో. ఇప్పుడు పెద్ద బేబీ ఉంటాడు క్యూట్గా. సో ఆ బేబీ నచ్చేది నాకు. ఐ థింక్ మై ఫస్ట్ క్రష్ వాజ్ మినీ టీచర్. ఓకే. సో ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎవరు వచ్చేస్తున్నారు వెంటనే మీకు? ఎందుకంటే మీ అపియరెన్స్ కూడా అలానే ఉంటుంది, చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎవరైనా ప్రపోజ్ చేశారా? చేస్తారండి, బట్ ఐ థింక్ అది అపియరెన్స్. నేను నమ్మేది ఏంటంటే అబ్బాయిలు దేర్ విజువల్, ఏదన్నా విజువల్గా చూసి దాన్ని ఇష్టపడకపోవటం. అమ్మాయిలు అది కాదు, ఫీల్ అవుతారు. సో అమ్మాయిలు ప్రపోజ్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మీ, అది బికాస్ ఆఫ్ మై ఫిల్మ్. ఇదే మనిషి ఇదే రేపు 10 డిజాస్టర్ ఫెయిల్యూర్లు కొడితే అమ్మాయిలు ప్రపోజ్ చేయరండి. సో వాళ్ళ పర్సెప్షన్ అనేది ఇట్స్ బేస్డ్ ఆన్, అరే ఇతను ఇటువంటి క్యారెక్టర్ చేశాడు, ఇతను రొమాంటిక్ క్యారెక్టర్ చేశాడు కదా, బయట కూడా అలానే ఉంటాడు. ఆ ఫీలింగ్స్తో ప్రపోజ్ చేస్తారు, కానీ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఫిజికల్. సో రైట్, నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడే మీరు చెప్పారు 2 కమిట్ అయ్యాము అని చెప్పేసి అభిషేక్ బచ్చన్ ప్లస్ స్క్రిప్ట్స్ వింటున్నాను. నైస్ టు హియర్. జనాలు మీకోసం ఈ స్క్రిప్ట్ మిమ్మల్ని మైండ్లో పెట్టుకొని రాస్తున్నానండి లాస్ట్ 1 year కంటే. అవునా, ఓకే ఇలా కూడా ఉంటుందా అని చిన్న హై.
ఓకే, దట్స్ నైస్ శేషు. Thank you. మంచి మంచి ప్రాజెక్ట్స్ వచ్చేసి బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా Thank కోరుకుంటున్నాను. you. థ్యాంక్ యూ వెరీ మచ్.